హలో ఎవ్రీవన్, ఈ బఫెలో 4th లాక్టేషన్లో ఉంది. అండ్ ఇంతకుముందు 2 సార్లు మన ఫామ్లో ఈనింది. జాఫరాబాదీ గేదెలు కడతాయా కట్టవా అన్న డౌట్ ఉన్న వాళ్ళకైతే ఈ గేదెను స్పెషల్గా చూపిస్తున్నాం. అంటే నార్మల్ మెయింటెనెన్స్లో కూడా జాఫరాబాదీ గేదెలు కడతాయి. 3rd లాక్టేషన్లో ఈ బఫెలో ఒక ఫీమేల్ కాఫ్ వచ్చింది. ఆ కాఫ్ ఇప్పుడైతే 18 months ఉంది. ఇంకా ఒక 4 months అంటే 22 months తర్వాత అయితే ఆ కాఫ్ను కూడా క్రాసింగ్ చేపిస్తాం. ఒకవేళ అది కన్సీవ్ అయితే దాని వీడియో కూడా మీకు చూపిస్తాం. 3rd లాక్టేషన్లో ఈ బఫెలో 22 లీటర్స్ మిల్క్ ఇచ్చింది. అంటే పూటకు 11 లీటర్ పాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ బఫెలో మిల్క్ కెపాసిటీ అంటే ఎంత మిల్క్ ప్రొడ్యూస్ చేసినా పర్వాలేదు. ఈసారి కూడా ఈ బఫెలో ఒక ఫీమేల్ కాఫ్ ఇస్తే చాలు, అది చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ బఫెలో ఇది లాస్ట్ టైం ఒకసారి మన దగ్గర డెలివరీ అయింది. ఇప్పుడు కూడా అంటే 15th ఆగస్ట్ రోజు ఒక మేల్ కాఫ్ వచ్చింది. ఈ బఫెలో 15th ఆగస్ట్ డెలివరీ అయింది. ఈ బఫెలో అయితే మేల్ కాఫ్ ఇచ్చింది. నాతోని గుజరాత్ వచ్చి గేదెలు కొనాలనుకునేవారు 25th ఆగస్ట్ తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేసారి గుజరాత్ వచ్చి అందరికీ ఒకటేసారి గేదెలు ఇప్పించడం కష్టమవుతుంది. ఎందుకంటే సెలక్షన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే అందరికీ సేమ్ బఫెలో ఒకవేళ నచ్చితే అది ఎవరు కొనాలి అన్న ప్రాబ్లం వస్తుంది. అందరూ ఒకేసారి కాకుండా నన్ను కాల్ చేసి వేరువేరుగా రండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్ నుంచి గేదెలు కొనాలనుకునేవారు ఒకసారి 25th ఆగస్ట్ తర్వాత కాల్ చేయండి. అంటే చాలామంది చెప్పినారు గుజరాత్ వెళ్ళేటప్పుడు ఇన్ఫామ్ చేయమని. ఈ ఇన్ఫర్మేషన్ స్పెషల్గా వాళ్ళ కోసమే. రావాలనుకునే వారైతే ఖచ్చితంగా కాల్ చేయండి.